ఒక నూనెగు మీసాల కుర్రాడు ఇంత పెద్ద ఒక 350 మందికి ట్రైనింగ్ ఇచ్చాడు అంటే అది సాధారణ విషయం కాదు. సో అక్కడ అంటే అది వర్కౌట్ అవ్వలేదు, మీకు అర్థమైంది. అక్కడి నుంచి లైక్ వాట్ ఇన్స్పైర్డ్ యూ టు మూవ్ అహెడ్? అప్పుడు ఏమైందంటే అండి, ఈ మల్టీనేషనల్ వాళ్ళు ఏదైతే మనకు ఇస్తా అన్న ఫీజు ఇవ్వలేకపోయారు. బట్ మేమేమి ఆ స్టూడెంట్స్తో ఛార్జ్ చేయకపోయేది, అసలు ఆ కమర్షియల్ థాట్ కూడా లేదు. బట్ ఏదో మన మంత్లీ ఖర్చులు వెళ్ళాలంటే వీళ్ళతో తీసుకోవాల్సిందే, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వలేకపోయారు. సరే అప్పుడు అరే మనమే ఎందుకు లిఫ్ట్ కంపెనీ స్టార్ట్ చేయకూడదు అని అక్కడి నుంచి మేమే సొంతంగా సో అంటే ఎనీ రీజన్ లైక్ మీరు ఎడ్యుకేషన్ పరంగా యూ వర్ నెవర్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ అని అనుకోవచ్చా? లైక్ ఎందుకంటే అప్పటికి మీరున్న ఏజ్లో ఐటీ అనేది చాలా బూమింగ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. కంటిన్యూ చేసి ఉంటే నేను కూడా ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యేవాడినేమో. బట్ అది ఎప్పుడు మిమ్మల్ని అట్రాక్ట్ చేయలేదు? లేదండి, అసలు వెండిరిగి చూడలేదు. ఇంకా Oh my God. ఎప్పుడు ఇంకా వేరే ఇండస్ట్రీకి వెళ్ళి జాబ్ కోసం రెజ్యూమ్ ఇచ్చినది లేదు. బిజినెస్లో సెట్ అయ్యాం కదా అని ఇంకొక ఇండస్ట్రీకి వెళ్ళి ఇన్వెస్ట్ చేసినది లేదు. అంతా ఒకటే ఇండస్ట్రీ. మీరు ఈ ఇండస్ట్రీలో ఒక 25 years నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు. అండ్ ఇది ఇప్పుడు చెప్పినట్లు మీకు ఏ ఇండస్ట్రీ లైక్ ఐటీ అసలు అట్రాక్ట్ చేయలేదు. యూ హ్యావ్ యువర్ ఓన్ రీజన్స్ ఫర్ దాట్. బట్ 25 years ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ యూ వేర్ నాట్ బోర్డ్? ఎందుకండి బోర్ అన్నది లేదు, ఇష్టంతో చేస్తున్నావు. అసలు అంటే చాలామంది నువ్వు అడుగుతుంటారు క్వశ్చన్లో, మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎక్కడైనా ఫంక్షన్లో వెళ్తే చాలా మావాడు కష్టపడ్డాడు చాలా పైకి వచ్చాడు. నేను అసలు ప్రొఫెషన్ ఎంజాయ్ చేశాను. నేను ఎప్పుడు కష్టపడ్డాను ఎవరికి చెప్పుకోను. అఫ్కోర్స్ కష్టాలు ఉన్నా అదొక యంగ్ ఏజ్లో అది కష్టం అనిపించలే. సో లిఫ్ట్ ఇండస్ట్రీ చాలా మంచి ఇండస్ట్రీ అండి. అంటే సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ ఇది. ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఉంటుంది. కోర్స్ మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఒక 100 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. ఇంకా ఎందులో ఇవ్వగలుగుతాం? ఒక ఎంప్లాయ్ అయితే మనం అక్కడి నుంచి సాలరీ తీసుకోవచ్చు, కానీ మనం సాలరీ ఇవ్వలేము. మేబీ ఇస్తే ఇంట్లో ఒక మేడ్కి సాలరీ ఇవ్వగలమేము. సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో సార్, లైక్ ఇందాకలు కూడా నేను ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ దిస్ క్వశ్చన్ అక్రాస్. మీకు జనాలు అందరూ కూడా ఐటీ 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 అని మీద వెళ్ళిపోతూ అంటే సో యంగర్ జనరేషన్కి కూడా దే విల్ ఫాలో దర్ ఫుడ్ స్టెప్స్. అంటే ఐటీలో ఏదో ఉంది, ఐటీలో యూ విల్ హ్యావ్ ద పర్క్స్, వీకెండ్ 2 వీక్ ఆఫ్స్ ఉంటాయి. సో ఎవ్రీ అండ్ ద లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్సో సో డిఫరెంట్. ఆ షో ఆఫ్ కానీ ద కల్చర్ కానీ ఈజ్ టూ డిఫరెంట్. సో యూ వర్ నెవర్ అట్రాక్టెడ్ టు ఎనీ సచ్ థింగ్స్? నథింగ్ అండి. ఇంకా నేనేమంటాను, ఈ కొత్తగా ఈ కోర్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మంచి ఫ్యూచరే ఉంది. సేమ్ ఇండస్ట్రీలో ఒక 5 years ఉంటే మాత్రం మీరు సక్సెస్ అవుతారు. మీరు ఐటీ అవి ఇవన్నీ అవసరమే లేదని నేనంట. అంటే అది నా ఒపీనియన్. You can still have that lifestyle, everything in the other industries as well. ఎక్స్పీరియన్స్ ఉండి ఈ ఇండస్ట్రీలో ఒక కంపెనీ పెట్టి అవకాశం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ ఐటీ అంత ఈజీ కాదు. ఒక సొంత కంపెనీ పెట్టి ఎక్స్పీరియన్స్ వచ్చిన రన్ చేసి ఈ ఆర్గనైజేషన్ నడపడం. బట్ ఒక రూరల్ నుంచి వచ్చిన చిన్న వాళ్ళని కూడా కొన్ని ఇండస్ట్రీస్ బాగా ఆదుకుంటాయండి. కన్స్ట్రక్షన్ రిలేటెడ్, సివిల్, ఎలక్ట్రికల్, ఈ మెకానికల్ ఇవన్నీ కూడా. సో మీరు ఒక పాయింట్ చెప్పారు ఇక్కడ, లైక్ నేను ఐ కెన్ గివ్ జాబ్స్. ఇన్ ఐటీ ఇండస్ట్రీలో అయితే చాలా కాలం జాబ్ చేయాల్సి వస్తుంది. బట్ వెన్ యూ వాంటెడ్ టు స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీ ఇట్ ఈస్ అ బిగ్ టాస్క్ అని. సో యంగ్ ఏజ్లోనే మీరు ఒక కంపెనీ స్థాపించారు. లైక్ ఎప్పుడైనా ఎవరైనా వచ్చి లైక్ ఈవెన్ ఈ బిజినెస్లోకి రావాలి అంటే ఏం చేయాలి అని అడిగారా? ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎనీవేర్ ఫ్రమ్ ద ఐటీ ఇండస్ట్రీ ఆర్ వాట్ ఎవర్ ద ఇండస్ట్రీ? నన్ను ఎవరు ఇట్లాంటి ప్రశ్న అయితే అడగలేదండి. వస్తే వెల్కమ్. ఇప్పుడు మన దగ్గర పనిచేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ అదర్ ఇండస్ట్రీలో అక్కడిక్కడ వెళ్ళి సెటిల్ అయితే కూడా ఓకే. ఎందుకంటే సక్సెస్ అయ్యా ఓకే, ఎంజాయ్. అతను కూడా మన బ్రాండ్ని ప్రమోట్ చేస్తాడు బయటికి వెళ్ళిన తర్వాత. ఆర్ఎల్స్ డోర్స్ ఆర్ ఓపెన్ ఎప్పుడైనా మళ్ళీ తిరిగి రావాలంటే. సో అదర్ ఇండస్ట్రీ ఎవరైనా అంటే వాళ్ళకే అవగాహన ఉంటుందండి. ఇప్పుడు 25 yearsకి మెచ్యూరిటీ, 24 yearsకి ఇప్పుడు 15-12 yearsకే మెచ్యూరిటీ వస్తుంది. వాడికి ఏది మంచిది ఏది కాదు అని. సో అతనికి సూటబుల్ ఏమన్నది తెలుసుకోగలగాలి. అఫ్కోర్స్ ఒక 12th తర్వాత ఏదైనా ఒక ప్యారలల్గా ఒక ప్రొఫెషన్ని ప్యాషన్గా స్టార్ట్ చేస్తే మేబీ అదే ఒక ఫుల్ టైం ప్రొఫెషన్ అవుతుందేమో నేను అనుకుంటున్నా. గ్రేట్ టు నో సార్. అయితే లెట్స్ కమ్ టు ద సబ్జెక్ట్ సార్. ఇప్పుడు ఉన్న అర్బన్ డెవలప్మెంట్లో ఎనీ సిటీ, ఎనీ అర్బన్ సిటీ యూ కెన్ టేక్ ఇట్, లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? మనకు ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఎలానో లిఫ్ట్ కూడా అంతే అవసరం.
ఒక విలేజెస్ తప్ప చిన్న టౌన్లలో కూడా G+1, 2, 3కి వెళ్తున్నారు. ఎస్. సో ప్రతి వాళ్ళకి లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల మోకాలు నొప్పులు అవన్నీ ఉంటాయి. సో ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా వాళ్ళు ఇంకా కొత్త ల్యాండ్ కొని పక్కన కట్టే పరిస్థితి లేదు, ఏమున్నా వర్టికల్ వెళ్ళాలి. సో ఇలాంటి సందర్భంలో లిఫ్ట్ అన్నది మ్యాండేటరీ. అలాగే ఇండియాలో ఈ ఇండస్ట్రీ చాలా డిమాండ్ ఉంది ఓ గ్రేట్ సార్. లిఫ్ట్స్కి. దట్స్ ట్రూ. ఎస్, ఇట్స్ అన్ పార్ట్ ఆఫ్ లైఫ్ లిఫ్ట్ అనేది. అయితే ఈ ఇండస్ట్రీలో గత 5-10 ఏళ్ళుగా వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి, దాన్ని మీరు ఎలా అడాప్ట్ చేసుకున్నారు? మేము ఎప్పుడు ఇన్నోవేషన్స్ అండి. నేను అంటే ప్రతి మనిషికి ఒక పిచ్చే ఏదో తిక్క అంటారు కదా, అట్లా మేము ఏదో ఒకటి అప్డేట్ చేస్తూ ఉంటాం, అవుట్డేట్ కాకముందే. సో అట్లా ఇప్పుడు 20 ఇయర్స్ ఆల్మోస్ట్ మా ఫర్మ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కొత్తగా ఒక బ్యూటిఫుల్ హోమ్ లిఫ్ట్ లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడంతా క్విక్ కదండి, కామర్స్ టైప్, జెప్టో, స్విగ్గీ టైప్. సో అలా లిఫ్ట్ జనరల్గా ఒక లిఫ్ట్ ఇన్స్టాల్ చేయాలంటే ఒక 60 days ప్రాసెస్ అదంతా, అండ్ ప్లానింగ్ చేస్తే 6 months. దీన్ని మేము ఏం చేసామంటే ఒక 1 weekలో ఇన్స్టాల్ చేసే డిజైన్ తయారు చేసాం. గ్రేట్. సో ఎప్పటికప్పుడు అట్లా ట్రెండ్ మారుతూ ఉంటుంది, దాని తగ్గట్టు మేము ఇన్నోవేషన్స్ చేస్తూనే ఉంటాం. ఇది ఒకటి 2014లో అండి. అప్పుడు అంటే ఇంకా లిఫ్ట్స్ అంటే చాలామంది భయము, లేదా ఎక్కడ దొరుకుతాయో తెలీదు అందరికీ. సో ఆ టైంలో హోమ్ లిఫ్ట్స్లో హైడ్రాలిక్ లిఫ్ట్ ఒకటి మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే. సో ఎంటైర్ ఎలివేటర్ ఇండస్ట్రీలో ఒక లైవ్ లిఫ్ట్ ఎగ్జిబిషన్లో పెట్టడం అన్నది ఒక ట్రెండ్ సెట్. ఇండియాలో ఎవరు కూడా అప్పటి వరకు పెట్టలేదు. సో మనం ఒక ఇవి ఉంటాయి కదండి, ఈ మన ప్రాపర్టీ షోలు, అలాంటి షోలో వాళ్ళతో పర్మిషన్ తీసుకొని అప్పుడు పెట్టాము. అది వరకు వెండర్స్ని కూడా వాళ్ళు అలో చేసేది కదా, ఓన్లీ బిల్డర్సే స్టాల్స్ పెట్టుకొని అట్రాక్ట్ చేసేవాళ్ళు. అక్కడి నుంచి సో అలాంటి ప్లాట్ఫామ్లో పెట్టడం వల్ల అటు ఎండ్ యూజర్కి, తర్వాత బిల్డర్స్కి, అండ్ అలాగే ఈ కాంపిటీటర్స్ కూడా అవగాహన వచ్చింది, ఓ లిఫ్ట్ని ఇట్లా కూడా చేయొచ్చా అని. సో అలా మేము ఎవ్రీ 2-3 yearsకి ఏదో ఒక అప్డేట్ చేస్తూ ఉంటాం.